రైట్. ఏ కోర్సెస్ ఈ యూరోపియన్ కంట్రీస్లో బాగా పాపులర్ అవుతున్నాయి? ఇప్పుడు అమెరికా అనగానే మీరు అన్నట్టుగా ఐటీ కోర్సెస్ ఎక్కువ ఉంటాయి. కాకపోతే బహుశా ఇప్పుడు కొత్తగా పుంజుకుంటున్న మరి ఇతర కోర్సులు కూడా కొన్ని కొన్ని అండర్ గ్రాడ్ లెవెల్లోనే చాలా మంది వెళ్తున్నారు. బట్ ఫర్ ఈదర్ అండర్ గ్రాడ్ ఆర్ ఈవెన్ గ్రాడ్ స్కూల్, వాట్ ఈస్ అ గుడ్ స్ట్రీమ్ ఆఫ్ ఎడ్యుకేషన్? స్ట్రీమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏంటంటే మనకి యూరోపియన్ కంట్రీస్లో ఎప్పుడు కూడా అనాదిగా వాళ్ళది ఇట్స్ నాట్ జస్ట్ ఓన్లీ ఐటీ. సో ఐటీ ఏంటంటే ముఖ్యంగా అమెరికాలో ఎక్కువగా ఐటీ కానీ, బట్ వేరేస్ యూరోపియన్ కంట్రీస్ ఐటీ ఈజ్ వన్ ఆఫ్ ద ప్రామినెంట్ ఫీల్డ్. దాన్ని అలా ఉంచుతూనే మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, తర్వాత బయోటెక్నాలజీ, లైఫ్ సైన్సెస్, ఫార్మసీ, తర్వాత నెక్స్ట్ మేనేజ్మెంట్, ఈ అన్ని ఫీల్డ్స్కి కూడా ఈ దేశంలో ఎక్కువ అవకాశాలు ఉంటాయి. బికాస్ వెన్ వీ టాక్ అబౌట్ ఎ కంట్రీ, ఇక్కడ ఉన్న మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటే ఒక స్టూడెంట్కి ఉదాహరణకు ఒక జర్మనీ వీసా వచ్చింది, లేకపోతే స్విట్జర్లాండ్ వీసా వచ్చింది. ఆ వీసా వాళ్ళకి మరొక 26 దేశాలకి వీసా అవుతుంది. రైట్. ఇప్పుడు అమెరికాలో టెక్సస్ వీసా వస్తే కాలిఫోర్నియాకి ఎలా అయితే వెళ్ళొచ్చో, అలాగే ఇప్పుడు జర్మనీ వీసా వస్తే వాళ్ళు స్విట్జర్లాండ్ కానీ, ఫ్రాన్స్ కానీ, స్పెయిన్ కానీ ఏ కంట్రీకైనా వాళ్ళు వెళ్ళి జాబ్ చేసుకోగలుగుతారు. సో ఈ వెసులుబాటు వల్ల ఏమవుతుందంటే those they study in one country, they are automatically having employability option with 27 countries. ఓకే. అంటే కానీ ఎంప్లాయబిలిటీ ఆప్షన్ ఉన్నప్పటికీ ఎంప్లాయ్మెంట్ అంత ఉందా అని? ఖచ్చితంగా అండి. ఇప్పుడు యాక్చువల్గా ఎంప్లాయబిలిటీ రేషియో చూసుకుంటే మనకి లెస్ దెన్ 3% అండి. చాలా దేశాల్లో కంపేర్ చేస్తే, మన అమెరికాతో కంపేర్ చేసినా కూడా యూరోపియన్ కంట్రీస్లో ముఖ్యంగా జర్మనీ ఆర్ ఫ్రాన్స్ ఆర్ స్విట్జర్లాండ్, ఇవి ఎంప్లాయబిలిటీ రేట్లో 97% ఉన్నాయి, విచ్ ఈస్ లైక్ టాప్ అమాంగ్ ద వరల్డ్స్ దిస్ థింగ్. తర్వాత ఇంకోటి ఎంప్లాయ్మెంట్ సెక్యూరిటీ అండి. ఎంప్లాయ్మెంట్ రావడం ఒకటి, దాన్ని నిలదొక్కుకోవడం ఒకటి. అవును. ఈ నిలదొక్కుకోవడం విషయంలో ఏంటంటే అమెరికాలో ఏంటంటే మనకి ఏదైనా రోజు పింక్ స్లిప్ ఇచ్చేయచ్చు. అది ఇచ్చినప్పుడు ఆబ్వియస్ క్యాపిటలిస్టిక్ ఐడియా కాబట్టి దాంట్లో అది అలౌడ్. బట్ వేరేస్ ఇక్కడ యూరోపియన్ కంట్రీస్లో ఏంటంటే వన్స్ యూ ఆర్ వర్కింగ్ ఫర్ 6 months ఇన్ ఎనీ కంపెనీ, యు ఆర్ పార్ట్ ఆఫ్ ఎ సోషల్ సెక్యూరిటీ మెంబర్. ఓహో. సో ఆ మెంబర్ అయినందువల్ల అన్లెస్ కంపెనీ గెట్స్ లేవ్డ్ ఆఫ్, కంపెనీ పూర్తిగా తీసేస్తే తప్ప ఎంప్లాయీని తీసే అవకాశం వాళ్ళకి లేదు. అండ్ ఇఫ్ అట్ ఆల్ దే హ్యావ్ టు డూ, దే హ్యావ్ టు కంపెన్సేట్ విత్ 18 months ఆఫ్ శాలరీ. రైట్. వితౌట్ ఎనీ ప్రాపర్ రీజన్. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఉద్యోగం మీద వాళ్ళకు ఉండే ఒక భరోసా ఎక్కువ. అంటే ఇక్కడ మన గవర్నమెంట్ జాబ్ వస్తే ఎంత రిలాక్స్గా ఉంటామో, యూరోపియన్ కంట్రీస్లో ఏ జాబ్ వచ్చినా కూడా అంత రిలాక్స్గా ఉండొచ్చు. అది సో బేసికలీ ఇప్పుడు మరి యూరోపియన్ కంట్రీస్లో యూనివర్సిటీ స్కెడ్యూల్స్ ఎలా ఉంటాయండి? సో సెమిస్టర్ సిస్టమ్ కాబట్టి వాట్ ఈస్ ద నార్మల్ టైం ఎక్కువ అక్కడ ఆ దేశాలకు వెళ్ళి? సో ముఖ్యంగా ఏంటంటే ఇంటేక్స్ వచ్చి మనకి 2 ఇంటేక్స్ ఉంటాయండి. ఇప్పుడు ప్రజెంట్గా మార్చ్ ఇంటేక్, ఆ తర్వాత కమింగ్ సెప్టెంబర్ ఇంటేక్. అయితే కొన్ని యూనివర్సిటీస్లో మనకు మే ఇంటేక్ అండ్ జూన్ ఇంటేక్ కూడా ఉన్నాయి. సో ఇక్కడ ఏంటంటే ఎంట్రీ అనేది ఇబ్బంది కాదు. తర్వాత రెండో థింగ్ ఏంటంటే ఇక్కడ వీళ్ళకి ఎంఎస్ చేసేటప్పుడు ఎడ్యుకేషన్ స్టాండర్డ్ కూడా ఏంటంటే మనకి అమెరికా కంటే బెటర్ ఎడ్యుకేషన్ స్టాండర్డ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ అంతా ఇంగ్లీషే, ఏ కంట్రీ అయినా కూడా ఇంగ్లీష్. సో మొత్తం ఆల్ టెక్ కోర్సెస్ ఆర్ ఎనీ కోర్స్ మేనేజ్మెంట్ ఏది తీసుకున్నా కూడా అన్నీ పూర్తిగా ఇంగ్లీష్లో ఉంటాయి. కాబట్టి వీళ్ళకి ఏంటంటే చక్కగా ఎడ్యుకేషన్ ఇంగ్లీష్లో అవుతుంది. ఆ తర్వాత వీళ్ళకి పోస్ట్ స్టడీ వర్క్ రావడం జరుగుతుంది. అండ్ డ్యూరింగ్ స్టడీస్ కూడా వీళ్ళకి ఏంటంటే స్టడీస్తో పాటుగా కంపల్సరీ ఒక 6 months ఇంటర్న్షిప్ చేయాలి. సో ఇంటర్న్షిప్ చేసినప్పుడు ఏంటంటే వీళ్ళ ఎడ్యుకేషన్ 18 months చేస్తూనే ఒక 6 months లాస్ట్లో వాళ్ళు ప్రాజెక్ట్ వర్క్ ఏదో కంపెనీలో చేయడం వల్ల కొంచెం వీళ్ళకి ఎక్స్పీరియన్స్ వస్తుంది, ఇన్కమ్ కూడా వస్తుంది, చాలా హెల్ప్ అవుతుంది. ఇన్కమ్ కంటే ఎక్కువగా వీళ్ళకి ఏంటంటే ఒక కంపెనీలో ఒక బెరుకుతనం ఉండదు. అంటే వెళ్ళినప్పుడు ఇదే కదా నేను చూసుకుంటే మేనేజర్ని ఎలా మాట్లాడాలి, తర్వాత ఇక్కడ దిస్ ఈస్ ద ఎక్స్పెక్టేషన్ ఆఫ్ అ క్లయింట్ అండ్ ఎంప్లాయర్, సో ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా వీళ్ళు ఆల్రెడీ ఒక 6 నెలలు అక్కడ క్షుణ్ణంగా అనుభవించడం వల్ల వాళ్ళకి ఏమవుతుందంటే ఆ తర్వాత వీళ్ళు ఉద్యోగం వెతుక్కోవడానికి టైంలో ఆటోమేటిక్ దే హ్యావ్ 6 months ఎక్స్పీరియన్స్. సో దే విల్ బి ద బెస్ట్ రిసోర్స్ ఫర్ ద కంపెనీస్ హూ కెన్ ఈజీలీ క్రాక్ ద జాబ్ అనమాట. రైట్.